రిషి 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 అమ్మేమో రిషి రిషి అని వాడినే కలవరిస్తోంది. సింధు ఏమో వాడిని పంపదు. ఎలా? ఏం చేయాలి? రిషిని ఎలా వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి చేర్చాలి? రిషి అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? పర్లేదురా. నువ్వు రాత్రంతా ఇక్కడే ఉన్నావా? యష్, ఏంటమ్మా? నేను చనిపోతే కనీసం అప్పుడైనా ఆ సింధు రిషిని పంపిస్తుందంటావా? అమ్మా, ఏంటమ్మా మాటలు? నువ్వేం భయపడకమ్మా. ఎలా అయినా సరే రిషిని నేను మన ఇంటికి తీసుకొస్తాను, సరేనా? నువ్వు మాత్రం ఊరికే ఆవేశపడి బీపీ పెంచుకోవద్దమ్మా. నీ హెల్త్ మీద కాస్త దృష్టి పెట్టమ్మా. నాకు కొంచెం టైం ఇవ్వమ్మా. రిషి నీతో ఉండేలా నేను చేస్తాను. నిజంగా అలా చేస్తానని మాట ఇవ్వరా? మీరు నా కొడుకుని కలవడం, వాడితో మాట్లాడడం నేనెందుకు ఇష్టపడనో తెలుసా? ఇందుకే. ఇప్పుడు మీరు చేసిన పనికే. మీ బుద్ధేంటో నాకు తెలుసు కాబట్టి మీ నుంచి నా కొడుకుని దూరంగా ఉంచుతున్నాను. ఏం ఆలోచిస్తున్నావురా? నువ్వే అన్నావు కదరా రిషిని నా దగ్గరికి చేరుస్తాను అని. మాటిస్తున్నానమ్మా. నువ్వు ఆ పని చేస్తే నేను నా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదురా. రిషి నాతో ఉంటే నా ఆరోగ్యం దానంతటా అదే కుదుట పడుతుంది. అసలు ఎవర్రా ఫోను? మా ఆఫీస్ వాళ్ళమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో, నేను మాట్లాడతా. వదినా, ఎటా ఉంది ఇప్పుడు? పర్లేదు. వేడివేడిగా కాఫీ తెచ్చాను, తాగొదినా. నువ్వు కళ్ళు తిరిగి పడిపోగానే నేను సంధ్య నీకేమై ఉండదోనని ఎంత కంగారు పడినామో తెలుసా? ఆ దేవుడి దయ వల్ల మళ్ళీ నువ్వు కోలుకుని ఉండవు, అది చాలుదునా.
రండి డాక్టర్. దమయంతి గారు ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగానే ఉంది. తల ఇంకా తిరుగుతున్నట్టే అనిపిస్తుంది. కొంచెం భారంగా కూడా ఉంది. టెన్షన్ పడకండి, అన్ని నిదానంగా తగ్గిపోతాయి. మందులు వాడుతున్నారు కదా? ఊపిరి పీల్చుకోండి. బీపీ నార్మల్కి వచ్చింది దమయంతి గారు. ఫాస్ట్గానే రికవరీ అయ్యారు. ఇంకా ఏ ప్రాబ్లం లేదు. ఏం ఆలోచించకుండా మంచి ఫుడ్ తీసుకుంటూ బాగా విశ్రాంతి తీసుకోండి చాలు. లేదు డాక్టర్, మా వదినకి బీపీ నార్మల్గా ఉండకూడదు, ఎప్పుడు హైలోనే ఉండాలి. ఇంకా మా వదినకి సీరియస్ గానే ఉండదని చెప్పండి. అన్నీ నార్మల్గా ఉంటే సీరియస్గా ఉందని ఎలా చెప్తాం? చెప్పాలి డాక్టరు, మీరు చెప్పి తీరాలి. ఏంటండి ఈవిడ ఇలా మాట్లాడుతున్నారు? కన్యాకుమారి, ఏమైంది నీకు? ఎందుకు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అసలు? పిచ్చి కాదు వదినా, మీ మంచికే చెప్తా ఉండాను. సింధు రిషిని నీ దగ్గరికి పంపించాలన్నా యష్ ఇందాక నీకు మాట ఇచ్చాడు కదా, రిషిని నీతో ఉండేలా చేస్తానని. అవును. యష్ ఆ మాట నిలబెట్టుకోవాలన్నా, రిషిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేయాలన్నా నీకు సీరియస్ గా ఉండదని అంటేనే కదదినా నువ్వు అనుకున్నది జరుగుతుంది.